లాస్ట్ సీజన్లో ఆర్సీబీ కప్పు కొట్టాక ఈ టీంలో ఒక డిఫరెంట్ జోష్ చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఆర్సీబీ అంటే మ్యాచెస్ విన్ అవ్వడం తప్పిస్తే ట్రోఫీస్ గెలవడం తెలిసేదే కాదు. కానీ ఇప్పుడు ఆడ చూస్తుంటే మాకు ట్రోఫీస్ గెలవడం తప్పిస్తే వేరే విషయం తెలియదు అన్నట్టు ఆడుతున్నారు. ఆ రేంజ్లో ఈసారి ఆర్సీబీ వైల్డ్ ఫైర్ ఉంది. అలాంటిది ఈసారి టైటిల్ గెలవడానికి టాప్ 5 స్ట్రాంగ్ రీజన్స్ కనిపిస్తున్నాయి. అవి చూసాక మళ్ళీ వీళ్ళే కప్పు కొట్టేస్తారా అని మీరే అంటారు. అసలు రీజన్స్ ఏంటి, ఆర్సీబీ మళ్ళీ ట్రోఫీ గెలుస్తారా లేదా, ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పటికే ప్లే ఫ్రేస్ కూడా మొదలైపోయింది కాబట్టి ఎవరు క్వాలిఫై అవుతారు ఏంటి అనే విషయాలపైన రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను. మళ్ళీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఇప్పుడే ఈ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి. ఇంకా పోయి లేట్ మామా మాటలోకి వెళ్ళిపోదాం. ప్రజెంట్ ఆర్సీబీ సిచ్యువేషన్ ఏంట్రా అని చూసుకుంటే ఎప్పటికైనా 9 మ్యాచెస్లో గెలిచి 12 పాయింట్స్తో సెకండ్ పొజిషన్లో జెండా పాతిస్తారు. మిగిలిన 5 మ్యాచెస్లో ఒక 2 గెలిస్తే చాలు ఆడుతూ పాడుతూ టాప్ 4లోకి క్వాలిఫై అయిపోతారు. అండ్ ఫామ్ ఇలానే కంటిన్యూ చేశారంటే టాప్ 2 కూడా పెద్ద మాటరే కాదు. అలాంటిది కప్పు గెలవడానికి టాప్ 5 రీజన్స్ ఏంటో చూద్దాం. ఈసారి ఆర్సీబీకి బాగా కలిసి వచ్చిన విషయం ఏదైనా ఉంది అంటే అది అబ్సల్యూట్లీ సెటిల్డ్ టీమ్ కాంబినేషన్స్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఎలాంటి ప్లేయింగ్ ఫాల్తో ఆడారు, ఈసారి అదే ప్లేయింగ్ ఫాల్తో ఆడుతున్నారు. ఆఫ్ కోర్స్ ఒక ఎస్ఐఎల్ లేడు కానీ మిగతా టీం మొత్తంలో ఏ చేంజ్ లేదు. లాస్ట్ సీజన్ నుండి వీళ్ళందరి మధ్య ఒక అండర్స్టాండింగ్ బిల్డ్ అయిపోయింది. సేమ్ ఓపెనర్స్ కానివచ్చు, మిడిల్ ఆర్డర్, పేస్ ట్రియో అండ్ స్పిన్నర్స్ ఇలా అన్చేంజ్డ్ కాంబినేషన్స్ రావడం వల్ల వాళ్ళ రోల్ పైన ప్రతి ఒక్కరికి క్లారిటీ దొరికింది. అండ్ ఎవరు ఎలా ఆడతారు, ఎవరు ఎప్పుడు అటాక్ చేయాలి, ఏ బౌలర్ని ఎప్పుడు తీసుకురావాలి, ఇలా అన్ని విషయాల్లోనూ కెప్టెన్కి టీం ప్లేయర్స్కి కంప్లీట్లీ క్లారిటీ దొరికిపోయింది. దీంతో అందరు ఆటగాళ్ళ మధ్య ప్రాపర్ అండర్స్టాండింగ్ కూడా బిల్డ్ అయిపోయింది. ఒక టీం ఎప్పుడైతే కోర్ కాంబినేషన్స్ని కంటిన్యూ చేస్తారో వాళ్ళకి న్యాచురల్లీ మంచి రిజల్ట్స్ వస్తుంటాయి. ఈరోజు పంజాబ్ కానీ ఆర్సీబీ అండ్ సన్ రైజర్స్ లాంటి టీమ్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నారంటే వాళ్ళ కోర్ ప్లేయర్స్ని చేంజ్ చేయకుండా వచ్చారు కాబట్టి. ఏదేమైనా ఈ విన్నింగ్ కోర్ కాంబినేషన్స్ బాగా ఆడుతున్నారు కాబట్టి ఇది ఈసారి ఆర్సీబీ కప్పు కొట్టడానికి మెయిన్ రీజన్గా కనిపిస్తుంది. మీ దగ్గర ఎంత మంచి టీం ఉన్నా, విన్నింగ్ కాంబినేషన్స్ ఉన్నా ఒకటి లేకపోతే మాత్రం మ్యాంగోస్ తింటే ఒక మూల కూర్చోవలసి ఉంటుంది. అదే విన్నింగ్ మొమెంటమ్ అండ్ ప్లేయర్స్ ఫామ్. ఇది ఈ సీజన్లో ఆర్సీబీకి టన్నుల కొద్దీ కనిపిస్తుంది. ముందు విన్నింగ్ మొమెంటమ్ విషయానికి వస్తే లాస్ట్ సీజన్లో ఎక్కడైతే ఆపారో అక్కడ నుండి కంటిన్యూ చేసినట్టు వేళ ఆట ఉంది. ఈసారి ఆడిన ఫస్ట్ మ్యాచ్ నుండి ఆ విన్నింగ్ అప్రోచ్ని క్యారీ చేసుకుంటూ వచ్చారు. సీజన్లో ఫస్ట్ 2 మ్యాచెస్లో గెలిచేశారు. ఆ తర్వాత రాజస్థాన్ పైన ఓడిపోయారు. అక్కడితో అయిపోకుండా తర్వాత మళ్ళీ కంబ్యాక్ చేసి బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్ కొట్టారు. మళ్ళీ ఢిల్లీ పైన ఓడిపోయి తర్వాత మళ్ళీ 2 మ్యాచెస్లో గెలిచేశారు. ఇక్కడ ఆర్సీబీ ఓడిపోయిన తర్వాత తగిలిటిస్తే కంబ్యాక్ ఇస్తున్నారు తప్పిస్తే మూమెంటం మాత్రం లూజ్ అవ్వట్లేదు. ఇలా కన్సిస్టెంట్గా గెలుస్తున్నారు కాబట్టి ఈరోజు టేబుల్ టాప్లోకి వచ్చినారు. అండ్ ఆల్సో ప్లేయర్స్ ఫామ్ కూడా ఆర్సీబీ సక్సెస్లో మేజర్ రీజన్గా కనిపిస్తుంది. లాస్ట్ సీజన్లో చూస్తే ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవరీ ప్లేయర్ పీక్ పర్ఫార్మెన్స్ చూపించారు. కింద సార్ కంటే ఈసారి డోస్ మరింత పెంచినట్టు కనిపిస్తున్నారు. దానివల్ల 9 మ్యాచెస్లో 6 గెలిచేశారు. ఓపెనింగ్ టు లాస్ట్ ప్లేయర్ వరకు ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్ని ప్రాపర్గా ప్లే చేస్తున్నారు. ఎస్పెషల్లీ బ్యాటింగ్లో విరాట్ అండ్ సాల్ట్ చిత్తకొట్టేసి స్టార్ట్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత పడిక్కల్ అయితే బౌలర్స్ని పరిగెట్టించి మరీ కొడుతున్నాడు. మరోపక్క పడదర్ హద్దు పద్దు లేకుండా కొడుతున్నాడు. తర్వాత ఫినిషింగ్లో వచ్చి డేవిడ్ అండ్ రుమారియో బ్యాటింగ్కి అసలు లిమిట్సే లేవు. ఒక్క జితేష్ శర్మ తప్పిస్తే మిగతా అందరూ మడతట్టేసే ఫామ్లో కనిపిస్తున్నారు. అదర్ హ్యాండ్ బౌలర్స్ ఏమీ తక్కువ కాదు. మాకు ఛాన్స్ దొరకడమే లేదు, దొరికితే మొత్తం తగిలిటిస్తాం అన్నట్టు జాకబ్ డఫీ అండ్ రసిక్ లాంటి కొత్త బౌలర్స్ ఇంపాక్ట్ చూపిస్తున్నారు. మరోపక్క జోస్ అండ్ భువి టాప్లో వేసి ఓపెనింగ్ స్టార్ట్స్ ఇస్తున్నారు. వీళ్ళు ఎర్లీగా వికెట్స్ తీసుకోవడం వల్ల ఆ తర్వాత మిడిల్ ఓవర్స్లో కునాల్ అండ్ సుయష్ ఆ ప్రెజర్ అనేది బిల్డ్ చేస్తున్నారు. ఇప్పటికే భూమి 17 వికెట్స్ అండ్ పాండ్యా 9 వికెట్స్తో టాప్ బౌలర్స్గా రాణిస్తున్నారు. ఏదేమైనా అందరూ మంచి ఫామ్లో ఉండడం అనేది ఆర్సీబీకి చాలా మంచి విషయం. మరోసారి కప్పు కొట్టడానికి ఇది యూజ్ అడ్వాంటేజ్ అవుతుంది. లాస్ట్ టైం ఆర్సీబీ బాగా ఆడారు, కప్పు కొట్టారు, ఇది నిజమే. కాకపోతే కిందసారి కంటే ఈసారి చాలా వరకు అగ్రెసివ్ అండ్ బోల్డ్ ఇంటెన్షన్తో ఆడుతున్నారు. మీరు చూసుకుంటే సీజన్ ఆడిన ఫస్ట్ మ్యాచ్ నుండి భయం లేకుండా ఆడుతున్నారు. ఎస్ఆర్ఎస్ 203 టార్గెట్ ఇస్తే అది జస్ట్ 16 ఓవర్స్కి చేసి పడేశారు. తర్వాత సిఎస్కే పైన ఏకంగా 250, ముంబై పైన 240, గుజరాత్ పైన 206 అండ్ 202 లాంటి యూజ్ స్కోర్స్ రికార్డ్ చేశారు. యూజువల్ ఇలాంటి స్కోర్స్ కొట్టాలంటే బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్గా ఉంటే సరిపోదు, కన్సిస్టెంట్గా అటాక్ చేసే సత్తా కూడా ఉండాలి. ఈ సీజన్లో ఇది ఇంప్రూవ్ చేసినట్టు కనిపిస్తున్నారు. భయం లేకుండా పౌలింగ్ ఆడమని కోచెస్ పుష్ చేస్తున్నారు. అవుట్ అయిపోయినా పర్వాలేదు కానీ మీరు మాత్రం కొడుతూనే ఉండండి అన్నట్టు సపోర్ట్ వస్తుంది. ఒక్క బ్యాటింగ్ అనే కాదు, బౌలర్స్ కూడా భయపెట్టే రేంజ్లో ఆడుతున్నారు. 146 అండ్ 75 లాంటి లో స్కోర్స్కి అపోనెంట్ టీమ్స్ని రిస్ట్రిక్ట్ చేశారు. ఇట్ మీన్స్ డిఫెన్సివ్లో కాకుండా అటాకింగ్ అప్రోచ్తో వెళ్తున్నారు. ఒక క్యాజువల్ టీమ్కి ఛాంపియన్ టీమ్కి మధ్య డిఫరెన్సెస్ ఇదే. క్యాజువల్ టీమ్స్ ఇప్పుడు మ్యాచెస్ గెలవడానికి మాత్రమే చూస్తారు. అదే ఛాంపియన్ సెట్స్ మాత్రం తనకంటూ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి చూస్తారు. ఎగ్జాక్ట్లీ ఈసారి ఆర్సీబీ అలాంటి బ్లాస్టింగ్ ఇంపాక్ట్ చూపిస్తున్నారు.
ఇది మరోసారి ఆర్సీబీ కప్పు కొట్టడానికి ఒక అడ్వాంటేజ్గా కనిపిస్తుంది. ఒక టీం ఎంత బాగా పర్ఫామ్ చేసి ఎన్ని వండర్ఫుల్ మ్యాచెస్ గెలిచినా కానీ మీరు టాప్ 2లో ఫినిష్ చేయకపోయారు అంటే కప్పు గెలవడం చాలా వరకు ఇంపాసిబుల్. లాస్ట్ 18 సీజన్స్లో ఒక ఎస్ఆర్హెచ్ మాత్రమే టాప్ 2లో ఫినిష్ చేయకుండా కప్పు కొట్టారు. దీన్ని బట్టి చూస్తే 3rd and 4th పొజిషన్లో క్వాలిఫై అయినా ట్రోఫీ విన్ అవ్వడం ఎంత కష్టమో తెలుస్తుంది. ఇప్పుడు ఆర్సీబీకి ఈ టాప్ 2లో క్వాలిఫై అవ్వడానికి హెవీ పాసిబిలిటీస్ ఉన్నాయి. లీగ్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు టాప్ 2 పొజిషన్స్లోనే కింద మీద తిరుగుతూ ఉన్నారు తప్పిస్తే అసలు కిందకి దిగిందే లేదు. ఇప్పుడు 9 మ్యాచెస్లో 6 గెలిచి ఈ సెకండ్ పొజిషన్లోనే సెటిల్ అయిపోయారు. ఇన్ఫాక్ట్ రన్ రేట్ చూసుకున్నా +0.420తో అందరికంటే వీళ్ళదే బెటర్గా ఉంది. మిగిలిన 5 మ్యాచెస్లో ఒక 3 మ్యాచెస్ గెలిస్తే డెఫినెట్లీ టాప్ 2లో ఉండొచ్చు. కమింగ్ మ్యాచెస్ చూసుకున్నా ఎల్ఎస్జీ, ఎంఐఏ అండ్ కేకేఆర్ లాంటి చిన్న టీమ్స్తోనే ఉన్నాయి కాబట్టి ఆర్సీబీకి మరీ పెద్ద కష్టం ఉండకపోవచ్చు. ఏదేమైనా మరోసారి టైటిల్ గెలవడానికి ఈ టాప్ 2 అడ్వాంటేజ్గా కనిపిస్తుంది. నెంబర్ 5 హోమ్ అడ్వాంటేజ్. ఈసారి ఆర్సీబీకి బిగ్గెస్ట్ పాజిటివ్ థింగ్ ఏదైనా ఉంది అంటే అది హోమ్ అడ్వాంటేజే. దీంట్లో ఏముంది, ప్రతి టీంకి ఉంటుంది కదా అనుకుంటారేమో. మాట అది కాదు. లాస్ట్ టైం ఆర్సీబీ ఛాంపియన్స్ కాబట్టి ఈసారి ప్లే ఆఫ్ మ్యాచెస్ చిన్న సమయంలో హోస్ట్ చేస్తారు. ప్లే ఆఫ్ షెడ్యూల్ ఇంకా రిలీజ్ చేయలేదు కానీ మోస్ట్ లైక్లీ క్వాలిఫైర్ అండ్ ఫైనల్స్ పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ పెడతారు కూడా. ఇది షూర్లీ ఆర్సీబీకి గ్రేట్ అడ్వాంటేజ్గా మారుతుంది. ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్లో ఆర్సీబీ ఎలానో టాప్ 4లో ఉంటారు. దానికి తోడు ఈ హోమ్ అడ్వాంటేజ్ ఆడైతే సొంత గడ్డపైన ఆర్సీబీని ఆపడం కష్టమే. ఇన్ కేస్ ఫైనల్స్కి క్వాలిఫై అయితే అక్కడ బిగ్ అడ్వాంటేజ్ ఉండడంతో పాటు ఫ్యాన్స్ నుండి 100% క్రౌడ్ సపోర్ట్ ఉంటుంది. మరి చిన్న సమయంలో ఎలా ఆడాలి, కండిషన్స్ ఎలా ఉంటాయి, ఈ అన్ని విషయాలు ఆర్సీబీకి తెలిసినంత బాగా మిగతా ఎవరికి తెలియకపోవచ్చు. సో ఫైనల్స్కి రీచ్ అయితే ఎలా లేదన్న ఆర్సీబీకి అడ్జస్ట్ ఉంటుంది. అండ్ ఫైనలీ ఈసారి కప్పు కొట్టే సత్తా ఆర్సీబీకి ఉందా అంటే వై నాట్. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా అంటే చాలా కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు. మీరు అదర్ టీమ్స్తో కంపేర్ చేసుకుంటే ఈ టీంలో మోస్ట్ ఆఫ్ ది ప్లేయర్స్ అంతా మంచి ఫామ్లో కనిపిస్తున్నారు. ఆల్సో స్ట్రగుల్ అవుతున్నారు అనే ఇష్యూ లేకుండా కావాల్సిన విన్నింగ్ మొమెంటం కూడా ఉంది. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ లాస్ట్ టైం కప్పు కొట్టిన కాన్ఫిడెన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది. దాంట్లోనూ ఫైనల్స్ వీళ్ళ హోమ్లోనే జరగబోతుంది. ఇదే టీంతో టైటిల్ గెలిచారు కాబట్టి ఈసారి డెఫినెట్లీ 2వ ట్రోఫీ గెలవడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మీ ఒపీనియన్లో ఆర్సీబీ కప్పు కొడతారో లేదో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మీరు సరదాగా ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు. ఇలాంటి వీడియోస్ ఎప్పుడూ తీసుకొస్తూనే ఉంటాను. ఇంకా పోయి లేట్ మామా ఆ సబ్స్క్రైబ్ అయితే ఇప్పుడే కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.